బెంగళూరులో ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన వారిలో హేమ పేరు కూడా ఉందని తెలిసిన తర్వాత టాలీవుడ్లో పెద్ద దుమారమే రేగుతోంది. హేమపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఆమెపై మా యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కొన్ని వార్తలు టాలీవుడ్లో ప్రత్యక్షమవడంతో వాటిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆమె దోషి అని పోలీసులు తేల్చిన తర్వాతే యాక్షన్ ఉంటుంది అని ప్రకటించారు. రేవ్ పార్టీతో తనకెటువంటి సంబంధం లేదని హేమ కవరింగ్ వీడియోలు చేసినా ఫలితం లేకపోయింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలపడంతో ఆమె చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుస్తోంది. పైగా సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో హేమ పరిస్థితి ఏంటనేలా ఒకటే వార్తలు. ఇటు మూవీ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి హేమను తొలగించాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో మా అధ్యక్షుడిగా ఉన్న హీరో మంచు విష్ణు స్పందించారు. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. నేరం నిరూపితమయ్యే వరకు హేమ నిర్దోషి అని, అప్పటి వరకు ఆధారాలు లేకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని మంచు విష్ణు ట్వీట్లో కోరారు. పుకార్ల ఆధారంగా ఆమె ప్రతిష్టకు భంగం కలిగించవద్దని, ఆమె కూడా ఒక తల్లి, భార్య కాబట్టి రూమర్స్ ఆధారంగా ఆమె ఇమేజ్ను దూషించడం అన్యాయమని రాసుకొచ్చాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది అని, హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను సెన్సేషన్ చేయకుండా ఉండాలని కోరుతున్నానని చేసిన మంచు విష్ణు పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. హేమపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆమెను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడని కొందరు, ఆధారాలని మా అసోసియేషన్ కి సమర్పించాలని చెప్పడంతో లాజిక్ అర్థం కావటం లేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.